పక్కేమో మీరే మీ కేసులు పెట్టే రకం కాదు, నేను ఎలాగో వైసీపీ మీద ఒక కేసు కూడా పెట్టలేదు అది అంటారు. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ బాధ్యత కదా, దాన్ని ఎలా ప్రోత్సహిస్తారు? నేను చెప్పింది అలా కాదండి. నేను చెప్పింది ఎలా అంటే, గతంలో ఎన్నికల ప్రచార సభల్లో కూడా నేను చాలా సభల్లో చెప్పాను. 4500 మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. అక్కడ నేను అధికారంలోకి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టను, సాధారణ ప్రజలని పరిపాలించడానికి శాసనసభ్యుడు అవ్వాలి తప్ప, గన్నవరం స్థితిని గతిని మారుతాకి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాకు వచ్చానని చెప్పా. అక్రమ కేసులు పెట్టనని చెప్పా. నేను ఇప్పుడు కూడా పెట్టలే. మీరు యూ కెన్ వెరిఫై ఆల్ ద పోలీస్ స్టేషన్స్ ఇన్ గన్నవరం ఏరియా. ప్రీవియస్ ఇయర్స్ జరిగిందేంటి, నేను లోకేష్ బాబుతో పాటు పాదయాత్ర చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నేను అన్నం పెడితే 31 రోజులు అతని పర్యటన నేను దగ్గరుండి నడిపిస్తే ఆ ఖర్చు అంతా నేను భరిస్తే నాకు సున్నం పెట్టిన పరిస్థితి. పైపెచ్చు ఆ పార్టీ నుంచి వస్తే నేను అక్కడ ఒక్కళ్ళు కూడా మాట అనకుండా వచ్చేది నా క్యారెక్టర్. తర్వాత నేను పార్టీలో నుంచి వెళ్ళి లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 2వ రోజే 307లో 5 కేసులు, 52 మీద రంగనగూడెంలో కేసులు, ఇవన్నీ పెట్టినప్పుడు కూడా నేను మీడియాతో చెప్పా, ఒక మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉండాలి. మనం ప్రజలకి ప్రజా సమస్యల పరిష్కర్తగా రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజలకు సమస్యలు సృష్టితగా రాజకీయాల్లో ఉండే రకం నేను మాత్రం కాదు. అంతే తప్ప ఎంక్వైరీ చేయమంటాం వేరు, అక్రమ కేసులు పెడతాం వేరు. నేను అక్రమ కేసులు అంటే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి వేధించి పొద్దున్నే స్టేషన్ మీద సాయంత్రం 2 తిట్టండి. అతను ఏదైతే చేశాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోడవల నరసయ్య గారి మీద దాడి చేసిన పరిస్థితి. ఈడిపోయిన కృష్ణమూర్తి గారిని ఊటూరులో ఉంటే ఆయన 1952 వాళ్ళ తండ్రి ఇల్లు కడితే, అరే మీ నాన్న ఎందుకు, ఈయనకే 78 ఏళ్ళు, నీ నాన్న వీళ్ళు ఎందుకు కట్టాడని ఆ రోజున సీఏ మాట్లాడిన పరిస్థితి. అంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ మీకు బయటకి మీడియా కూడా కొంతమేరకే తెలుసు, కానీ గన్నవరం ఒక 10 ఏళ్ళు గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రతిదీ మీ నోటీస్కి వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి. నేను చెప్పింది అది. అంతే తప్ప ఈ కేసులు ఇప్పుడు అడుగుతున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా, గత 10 ఏళ్ళ నుంచి అమ్మారులు పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి. ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెడతామా పెట్టమా? అదే నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది మీరు గమనించాల్సింది. 100% ఉంటుంది. ఎందుకు ఉండమండి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒక తీగలాగితే డొంక కదిలినట్టు దేనికైనా స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అధికారులే కడతారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఓల పేరు కూడా మీకు డైరెక్ట్గా చెప్పాను, నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారిని కోరతా, ఈ 10 ఏళ్లలో గన్నవరం ప్రజల ఆస్తులు ధ్వంసమైన మాట, రికార్డులు ట్యాంపర్ అయిన మాట, నేను పొలిటికల్ ఆరోపణలు కాదు, యూ కెన్ టేక్ మై వర్డ్. నేను అంటే అట్లాంటి ఆరోపణలు చేసే వ్యక్తిని కూడా కాదు. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో నేరాలు నిరూపితమయ్యే మాడుతున్నా నేను. ఈ 2 ఎంఆర్ఓలు రికార్డులు ట్యాంపర్ చేసిన మాట వాస్తవం కాదా, అక్రమమైన జరుగుతున్న మాట వాస్తవం కాదా? కానీ నేను ఎప్పుడైనా మన మీడియాలో కూడా రాస్తున్నారు మైనింగ్ వార్ జరుగుతుంది. నేను అసలు మైనింగ్ గన్నవరంలో మైనింగే జరగలేదు, ఇంకా మైనింగ్ వార్ ఏం జరుగుద్దండి? నేను మైనింగ్ ఆపేసి ఉంది గన్నవరం కాన్స్టిట్యూన్సీలో, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వేసిన విచారణ పూర్తి అవ్వకుండా మైనింగ్ జరగకుండా మైనింగ్ వార్ ఎందుకు జరుగుద్ది? వల్లభనేని వంశీ అనే అతను మనుషులు, మాజీ శాసనసభ్యుడు మనుషులు ఆ రోజున కొడాల నాని లారీలు తిప్పుతున్నారని చెప్పాం మనం ఈ మీడియా సంస్థ. అంతే తప్ప నేను మైనింగ్లు జరగట్లా, అక్రమ మైనింగ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఏ తప్పు చేసినా ప్రభుత్వం వదిలిపెట్టదు, దాంట్లో నోటు పెట్టదు. అది అధికారులైనా ఎంఆర్ఓలైనా ఏ స్థాయి అధికారైనా. ఏ స్థాయి అధికారిని, శాసనసభ్యుడిని ఎవరిని తప్పు చేస్తే కాపాడదు. నేను తప్పు చేస్తే ఎవరు కాపాడతారు? ఇప్పుడు అమెరికాలో మీరు కార్ స్పీడ్గా తోరితే 40 మైల్స్ వెళ్ళ దగ్గర 50 వెళ్తే, ఒక 55 వెళ్తే సెనేటర్ని కూడా కేసు రాస్తారు, కోర్టుకు వెళ్ళాలి. ఏముండదు దాంట్లో. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా చట్టాలు ఎక్కడైనా ఒక రకంగా ఉంటే చట్టాలకు లోబడే బతకాలి మనం. చట్టాలకి అతిక్రమించి బతికినాడు శిక్షార్హులే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్, నో సెకండ్ థాట్. ప్రభుత్వానికి కూడా 2 ఆలోచన లేదు.